న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. పరిశ్రమల నూతన పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై చర్చిస్తున్నారు. ఇక పరిశ్రమల ఏర్పాటుకు అవలంబించాల్సిన విధి విధానాలపై అధికారుల నుంచి వివరాలను తెలుసుకుంటున్నారు. ఇక 2 రోజుల క్రితమే అదానీ, అమర్ రాజా కంపెనీలతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సచివాలయంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. పరిశ్రమల నూతన పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈ రోజు సిఐఐ ప్రతినిధులతో, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఏదైతే ప్రతినిధులు ఉన్నారో వీళ్ళు అంటే పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇంకా ఏమైనా అడిషనల్ గా ఇంకా పరిశ్రమలకు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి అనువైన ఒక మౌలిక సదుపాయాలు కావచ్చు, అదేవిధంగా ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఏ విధంగా ఉండాలి అనే దానిపై విధి విధానాలు కూడా ఈ ప్రతినిధులతో చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రతినిధులు వివిధ రకాలైనటువంటి అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంఎన్సీస్ కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాలంటే ఏ విధంగా ఉండాలి, మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్సెంటివ్స్ ప్రకటించాలి అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు సలహాలు, సూచనలు కూడా ఇస్తా ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో వీళ్ళతోటి మీటింగ్ కూడా నిర్వహిస్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో పాటు ఇతర అధికారులు, అదేవిధంగా ఐటీ అధికారులు, పరిశ్రమల అధికారులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సిఐఐ ప్రతినిధులు ఒకటే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అంటే ప్రభుత్వం కూడా క్లియర్ గా వీళ్ళకి చెప్తా ఉంది, ఇంకా ఏ రకమైనటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారాలు కావాలి, రాష్ట్రానికి పెట్టుబడులు అదేవిధంగా పెద్ద కంపెనీలు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలి, అదేవిధంగా ఎట్లాంటి సౌకర్యాలు కానీ అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సింగిల్ విండో విధానం ఏదైతే ఉందో ఆ విధంగా కాకుండా దానికంటే మెరుగైన విధానాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటా ఉన్నారు. అయితే కొత్త విధి విధానాలు ఒకవేళ ఏ విధంగా ఉండాలి, ఆ ఉన్న విధి విధానాలు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే విషయాలపై ఈ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక సమీక్ష సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసాం, ఐటీకి పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి మంత్రి కేటీఆర్ అప్పటి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా వివిధ రకాల దేశాలకు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా అప్పటి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాటికి తగ్గకుండా అదే విధంగా కొత్త రకమైన విధానాలు ఏ విధంగా ఉండాలి, ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా అంటే రాష్ట్ర ఆర్థిక విధానం ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించినటువంటి మొత్తానికి రాష్ట్రానికి ఏ విధమైన పరిశ్రమలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించవలసిన విధి విధానాలు ఏంటి అనే దానిపై కూడా చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమాఖ్య ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామిక సమాఖ్య ప్రతినిధులతో సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ఈ భేటీ సుదీర్ఘంగా అవకాశం కనిపిస్తా ఉంది. వెన్నెల, అయితే రాజు, గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పెట్టుబడుల కంటే ఈసారి ఈ ప్రభుత్వంలో ఎక్కువగా పెట్టుబడులు తెచ్చే యోచనలో ప్రభుత్వం కసరత్తు చేస్తుందా రాజు? ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వం ఏవైతే పెట్టుబడులు ఆకర్షించిందో అదేవిధంగా దానికి మించి కూడా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రభుత్వ స్థలాలు కావచ్చు, గుర్తింపు కూడా ప్రభుత్వం ఉంది అని చెప్పి కూడా చెప్పవచ్చు. అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో ఉండాలి, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండాలి. అదేవిధంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు కూడా ఈ ఐటీని కానీ పరిశ్రమలను కానీ విస్తరించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి మీటింగ్ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే మనం చూడవచ్చు, గత 2 రోజుల క్రితమే అదానీ గ్రూప్ సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అంతకుముందు టాటా గ్రూప్ ప్రతినిధులతో, అదేవిధంగా రీసెంట్ గా అమర్ రాజా గ్రూప్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎండి అండ్ సిఓ
గల్లా జయదేవ్ తో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో మంచి వాతావరణం ఉంది, పెట్టుబడులకు ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టండి, మీకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా కూడా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించాలి. అదేవిధంగా పెట్టుబడులు ఆకర్షించడం వల్ల రాష్ట్రానికి జిడిపి ఏదైతే జిఎస్డిపి ఉంటుందో జిఎస్డిపి పెరుగుదలతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా ఉద్యోగం లభిస్తా అంటే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. కాబట్టి రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు కూడా ఎక్కువగా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనూ ఈ రోజు సిఐఐ ప్రతినిధులను సెక్రటేరియట్ పిలిపించుకొని సెక్రటేరియట్ లో సమీక్షా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశంలో పలు కీలకమైన అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంటే పరిశ్రమల ఫ్రెండ్లీ విధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు చెప్పే అవకాశం అయితే ఈ మీటింగ్ లో మనకు కనిపిస్తా ఉంది. వెన్నెల, ఉద్యోగ సమస్యతో బాధపడుతున్న యువకులకు ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే పెట్టుబడులు ఈ అదానీ కానీ అమర్ రాజా కంపెనీ కానీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఇది నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. చాలా వరకు కూడా స్థానికులకే కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఐటీ రంగం అయితే బాగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఇంకా కూడా పరిశ్రమలు రావడం వల్ల రాష్ట్రానికి అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. చాలా మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు. సో ఇప్పటికీ అంటే గత ప్రభుత్వంలో ఆశించినంతగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవలేదు, ఇంకా కూడా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మేలు జరగాలంటే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అదానీ గ్రూప్ కూడా స్పష్టం చేసింది, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వాళ్ళు తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అదేవిధంగా అమర్ రాజా కంపెనీ కూడా తమ యొక్క అయితే వాళ్ళ పరిశ్రమల ఇంకా కూడా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు సీఎం దగ్గర గతంలో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇంకా కూడా కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి ఆహ్వానించాలంటే ఏ విధమైన ఇక్కడ అవకాశాలు ఉండాలి, అదేవిధంగా ఇక్కడ పర్మిషన్స్ పాలసీలు ఏ విధంగా ఉండాలనే దానిపై పాలసీ దానిపైన విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశం తర్వాత పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇట్లా పరిశ్రమలు ఎక్కువగా రావడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా వరకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే మెరుగవుతాయని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి కూడా ఇటు అధికారులు ఇటు ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. అదానీ అమర్ రాజా కంపెనీలే కాకుండా మరికొన్ని కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయా? ఈ కంపెనీలే కాకుండా ఇంకా ఎంఎన్సీస్ కంపెనీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫేమస్ కంపెనీలు కూడా వస్తా ఉన్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళ కంపెనీలు చర్చలు జరుపుతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంతో అని చెప్పి కూడా చెప్తా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే వాళ్ళ కీలకమైన పెద్ద కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ కంపెనీలే కాకుండా టాటా కంపెనీ కూడా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు కూడా తమ సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. గత వారం రోజుల కిందటనే టాటా ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా గత మనం వారం 10 రోజులుగా చూసుకున్నట్టయితే దాదాపు 4 నుంచి 6 వరకు పెద్ద పెద్ద కంపెనీ ప్రతినిధులతో కూడా ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉండాలి, అదేవిధంగా వాళ్ళు ఏం భావిస్తా ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే సింగిల్ విండో ఉందో సిస్టమ్ ఏదైతే ఉందో పరిశ్రమల పర్మిషన్స్ కి దాన్ని ఇంకా ఏమైనా సులభతరం చేయాలా అని చెప్పి కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్నటువంటి సిఐఐ ఏదైతే మీటింగ్ ఉందో ప్రతినిధులతో కూడా ఆ ప్రతినిధుల యొక్క ఫీడ్బ్యాక్ కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తా ఉంది పెట్టుబడులు తీసుకురావడానికి, అదేవిధంగా ఏ విధమైనటువంటి సహకారం కావాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి అని చెప్పి కూడా వాళ్ళందరినీ ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం యొక్క అంటే ఏం భావిస్తా ఉంది, రాష్ట్రానికి ఇంకా ఎంప్లాయ్ పెంచడానికి ప్రభుత్వం ఏం చేయబోతుంది అని చెప్పి కూడా ప్రభుత్వం తన వర్షన్ కూడా వాళ్ళందరికీ ఇప్పుడైతే ఈ మీటింగ్ లో చెప్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.